బోండీ బీచ్ దాడిలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్వేష ప్రసంగాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంది. ఇక విదేశీయులైతే వీసాలను వెంటనే రద్దు చేస్తామంది. ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్లో ఐఎస్ఐస్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పుల ఘటన ఆ దేశ భద్రతా వ్యవస్థని గడగడలాడించింది. ఈ దాడిలో బలైనటువంటి 10 ఏళ్ల మటిల్డా అంత్యక్రియలు కన్నీటి వీడుకల మధ్య ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఇటీవల ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత బోండీ బీచ్లో హనుక్కా వేడుకల్లో జరిగినటువంటి కాల్పుల ఘటనలో 11 మంది చనిపోయారు. ఈ ఘటన ఆ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇక ఈ విషాద ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆథోనీ ఆల్బనీస్ దేశోత్పూరితటువంటి ప్రసంగాలపై యుద్ధం ప్రకటించారు. విద్వేషం రగిల్చే వారిని కఠినంగా శిక్షించడమే కాకుండా విదేశీయులైతే వారి వీసాలను కూడా వెంటనే రద్దు చేస్తామంది. అంతేకాకుండా దేశం నుండి తరిమివేసేలా కొత్త చట్టాలను తీసుకురాబోతున్నారని తెలియజేసింది. యూదు సమాజంపై పెరుగుతున్నటువంటి దాడులు, విద్వేష ప్రసంగాల పట్ల ఆల్బనీస్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్వేషాన్ని వెళ్లగక్కే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రధాని స్పష్టం చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిని, హింసను ప్రేరేపించే వారిని కఠినంగా శిక్షించేలా కొత్త చట్టాలను తీసుకురాబోతున్నట్టుగా తెలియజేశారు. ముఖ్యంగా విద్వేష చర్యలకు పాల్పడే విదేశీయుల వీసాలను కూడా రద్దు చేస్తామని తెలియజేశారు. ద్వేషపూరిత సంస్థలపై నిఘా ఉంచడంతో పాటు భారీ పెనాల్టీలు విధించేలా వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు ఆయన. ఇక ఆస్ట్రేలియన్లు ఆగ్రహంతో ఉన్నారని, తాను కోపంగా ఉన్నానన్నారు. ఈ విద్వేష మహమ్మారిని అరికట్టడానికి మరిన్ని కఠిన చర్యలు అవసరమని ప్రధాని ఆల్బనీస్ పేర్కొన్నారు.